ఆమె పాటలు పాడడంతో పాటు నాట్యం కూడా చేస్తుంది. అతడు ప్రతిభావంతుడే కాకుండా కష్టపడి పనిచేసేవాడు కూడా. అతడు ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా మాట్లాడుతాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం యాజ్ వెల్ యాజ్ను ఉపయోగిస్తాం. తో పాటు లేదా మాత్రమే కాకుండా అని చెప్పాల్సి వచ్చినప్పుడు యాజ్ వెల్ యాజ్ను ఉపయోగిస్తాం. ఆమె పాటలు పాడడంతో పాటు నాట్యం కూడా చేస్తుంది. ఆమె పాటలు పాడడంతో పాటు నాట్యం కూడా చేస్తుంది. షీ సింగ్స్ యాజ్ వెల్ యాజ్ డాన్సెస్. షీ సింగ్స్ యాజ్ వెల్ యాజ్ డాన్సెస్. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ను ఉపయోగించినప్పుడు రెండవ అంశానికంటే మొదటి అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం గమనించాలి. షీ సింగ్స్ అంటే ఆమె పాటలు పాడుతుంది. షీ డాన్సెస్ అంటే ఆమె నాట్యం చేస్తుంది. షీ సింగ్స్ యాజ్ వెల్ యాజ్ డాన్సెస్ అని చెప్పినప్పుడు ఆమె నాట్యం చేయడం కంటే కూడా పాటలు పాడడానికే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం గమనించాలి. నేను చదవడాన్ని మాత్రమే కాకుండా రాయడాన్ని కూడా ఆనందిస్తాను. నేను చదవడాన్ని మాత్రమే కాకుండా రాయడాన్ని కూడా ఆనందిస్తాను. ఐ ఎంజాయ్ రీడింగ్ యాజ్ వెల్ యాజ్ రైటింగ్. ఐ ఎంజాయ్ రీడింగ్ యాజ్ వెల్ యాజ్ రైటింగ్. ఒకవేళ మనం ఐ ఎంజాయ్ రీడింగ్ అండ్ రైటింగ్ అని చెప్పామనుకోండి, అప్పుడు రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు. రీడింగ్కి రైటింగ్కి సమాన ప్రాధాన్యత ఉన్నట్లు. కానీ ఇక్కడ ఐ ఎంజాయ్ రీడింగ్ యాజ్ వెల్ యాజ్ రైటింగ్ అని చెప్పినప్పుడు రైటింగ్ కంటే రీడింగ్కే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు. అతడు ప్రతిభావంతుడే కాకుండా కష్టపడి పనిచేసేవాడు కూడా. అతడు ప్రతిభావంతుడే కాకుండా కష్టపడి పనిచేసేవాడు కూడా. హీఈస్ టాలెంటెడ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్. హీఈస్ టాలెంటెడ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్. మేము పండ్లతో పాటు కూరగాయలు కూడా కొన్నాము. మేము పండ్లతో పాటు కూరగాయలు కూడా కొన్నాము. We bought fruits as well as vegetables. We bought fruits as well as vegetables. అతడు ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా మాట్లాడుతాడు. అతడు ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా మాట్లాడుతాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.